పూర్తి స్థాయి కథానాయకుడిగా నందమూరి తారక రామారావు గారు నటించిన మొట్టమొదటి సాంఘిక చిత్రం షావుకారు. విజయ సంస్థకి కూడా ఇదే తొలి చిత్రం. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇరుగు పొరుగుల కథలో పొరుగింటి అమ్మాయి సుబ్బుల్ని ప్రేమించే సత్యంగా ఎన్టీఆర్ గారు చక్కని అభినయాన్ని కనపరిచారు. ఘన విజయం సాధించకపోయినా మంచి గుణప్రధాన చిత్రంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ చిత్రానికి ఘంటసాల మాస్టర్ గారి స్వరసంధానం, గాయనం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు. నందమూరి కోసం మాస్టరు మృదుమధురంగా ఆలపించిన పాటని ఇప్పుడు మీకు అంతే మధురంగా వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మనందరికీ ఎంతో ఇష్టమైన గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. పలుకరాదటే చిలుక పలుకరాదటి పలుకరాదటి చిలుక పలుకరాదటి సముఖములో రాయబారమిందులకే సముఖములో రాయబారమిందులకే పలుకరాదటి చిలుక పలుకరాదటి ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే పలికిన నేరమటే పలుకాడగ నేరవటే ఇరుగు పొరుగు వారలకి అరమరికలు తగునటనే పలుకరాదటి చిలుక పలుకరాదటి మనసున తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు మనసున తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటి చిలుక పలుకరాదటి చిలుక థ్యాంక్ యూ బాలు గారు. జానకి గారు చాలా చిన్నగా సన్నగా ఇంతే హైట్ ఉండేవారు. అందులో రామారావు గారు పక్కన. అవును, ఎంత ముద్దుగా ఉంటుందో ఈ సినిమా, ఎంత ముద్దుగా ఉంటుందో ఈ పాట, ఎంత ముద్దుగా ఉంటారో అందరూ సినిమాలు. ఈ పాట పిక్చరైజేషన్ చేసి ఇప్పుడు చూస్తే ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు ఇలా యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. హాయిగా ఆయన అలా ఒక శాల్వా కప్పుకొని అద్దం దగ్గరికి వెళ్ళి తలదూరుకుంటూ ఆ అమ్మాయి కింద సిగ్గుపడుతూ నవ్వుతూ మెట్లు దిగి వెళ్ళి పరిగెత్తిపోతూ ఎంత ముద్దుగా ఉంటుందో. అది కదా రొమాన్స్ అంటే, ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ పాట నాకు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 4-5 వయసు ఉంటుంది. రామారావు గారు ఎంత అందంగా ఉంటారో. కనకం ఆ చాకలి పాత్ర ఎంత బాగా చేసి ఉంటుంది ఆవిడ. ఇది ఎంత ముద్దుగా ఉంటుందో. ఇప్పటికీ కూడా నాకు చిన్నపిల్లలతో పాడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న సింగర్స్తో కాదు, ఒక చిన్న పాపాయిని పెట్టుకొని మాట్లాడకపోతే పలుకరాదటి చిలుక అని పాడాలనిపిస్తుంది. అంత అందమైన పాట ఇది. ఏ సందర్భానికైనా ఎక్కడైనా సరిపోతుంది. చాలా మంచి పాట. మనకున్న కుతిని ఇలాంటి పాటలు అప్పుడు పాడుకోలేకపోయామే వేదికల మీద అన్నది స్వరాభిషేకం తీరుస్తోంది. సర్వదా కృతజ్ఞుడిని. విని ఆనందించిన వాళ్ళకి బహుదా సహస్రధ కృతజ్ఞుడు. థ్యాంక్ యూ సార్. 1951 తొలి రోజుల్లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం నందమూరికి ఘన విజయాన్ని తెచ్చిపెడితే, అదే సంవత్సరం డిసెంబర్లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం కళాత్మక విజయాన్ని సంపాదించి పెట్టింది. తుంగభద్రా నది సాక్షిగా సాగిన ఆ బావామర్దళ్ల ప్రేమ కథలో నాగరాజుగా నందమూరి గారు చూపించిన అభినయ ప్రతిభ
అఖిలాంధ్ర దేశమంతటా జేజేలు అందుకుంది. గేయ రచనలో దేవులపల్లి వారు చూపించిన పదలాలిత్యం, స్వరరాజేశ్వరుని స్వర మాధుర్యం, భానుమతి ఘంటసాల గళమార్ధవాలు కలిసి ఆ చిత్రాన్ని కళాఖండంగా తీర్చిదిద్దాయి. మన మనోవీధుల్లో అనునిత్యం ప్రతిధ్వనించేటువంటి ఆనాటి ఆ మధుర గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, సునీత గారిని. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన పోయి రావా, అందాల ఓ మేఘమాల, ఆ సందాల ఓ మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మమతలిరిగిన మేఘమాల, మమతలిరిగిన మేఘమాల, నా మనసు బావతో చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎదురు తెన్నులు చూసినే బావకై చెదరి కాయలు కాచెనే, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల, మరువలేనని చెప్పలేవా, మలితో మరువలేనని చెప్పలేవా, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత, మళ్ళీ మాటే పిలిచెనే.